కరెంట్ అఫైర్స్ చదువుతున్నారా? లేదా కరెంట్ అఫైర్స్ మిమ్మల్ని చదువుతున్నాయా? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా వాస్ట్, కన్‌ఫ్యూజింగ్ అండ్ టైమ్ కన్స్యూమింగ్. బట్ వాట్ ఇఫ్ యూ స్టడీ ఓన్లీ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఫర్ ప్రిలిమ్స్? Welcome to UPSC Ocean Current Affairs Sessions. Here we decode important news plus static linkage in the most concise way. And very high quality and prelims focused content మాత్రమే ఉంటుంది and not unnecessary information. So if these videos are helping you, please consider subscribing, like, share, and let's start today's February 2026 current affairs. So if you see the MP Lords Funds, the Members of Parliament Local Area Development Scheme. This is a central sector scheme fully funded by the Government of India, which enables the members of the Parliament to record developmental projects, focus on creating durable community assets such as roads, school buildings, and water facilities in the constituencies. ఇది యాక్చువల్లీ హై పీవైక్యూ అని చెప్పొచ్చు. బికాజ్ ఆల్రెడీ పీవైక్యూ థీమ్‌లో గూడా ఈ క్వెషన్ వచ్చింది. ఎంపీ లాట్స్ ఫండింగ్ గురించి. ఎంపీ లాట్స్ ఫండ్ దాని యొక్క ఫుల్ ఫార్మ్ గనుక తీసుకుంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి 1993లో స్టార్ట్ చేయడం జరిగింది. విచ్ ఇస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా తమ కాన్స్టిట్యుయెన్సీలో రోడ్స్‌ని, స్కూల్ బిల్డింగ్స్‌ని, వాటర్ ఫెసిలిటీస్‌ని రికమెండ్ చేయొచ్చు. దానికి సంబంధించి కొంత ఫండ్స్ అనేది ఎంపీస్‌కి ఇస్తారనమాట. థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎంపీ లాట్స్ ఫండ్. పీవైక్యూ కూడా వచ్చింది. సో, అగైన్ న్యూస్‌లో కూడా ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే. See, 84% waste pickers from SC, ST, OBC groups అంటున్నారు. So here the ministry is important. The Ministry of Social Justice and Empowerment, according to the Namaste scheme prakaram, it aims at eradicating deaths due to hazardous cleaning of sweepers and septic tanks. ఈ స్వీపర్స్, సెప్టిక్ ట్యాంక్స్ వల్ల ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ యొక్క డెత్స్‌ని ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే నమస్తే స్కీమ్. సో, అకార్డింగ్ టు దిస్ మినిస్ట్రీ ప్రకారం ఈ వేస్ట్ పికర్స్ అందరూ కూడా 84% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళై ఉన్నారంట. అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద స్కీమ్ దే డిఫైన్డ్ దిస్ వేస్ట్ పికర్స్ యాజ్ ద పీపుల్ ఇన్ఫార్మల్లీ ఎంగేజ్డ్ ఇన్ ది కలెక్షన్, the recovery of reusable and recyclable solid waste from the streets, bins, material recovery facilities, processing and wastage disposable facilities for sale to recycler directly or through intermediaries to end their life. వీళ్ళందరినీ కూడా they will be calling as like waste pickers according to the definition, and 1.52 lakh profiled waste pickers are there. And 84% were from SC, ST, OBC group నుంచి. And also, however, if you see the data from Delhi and Goa, a majority of such workers from the general community, and 48% of workers are women, and 51.3% are the men, and 0.07% are the transgenders. అందులో 859 people were died due to cleaning of COs and septic tanks since 2014. So, yeah, the scheme is very important. We'll have a look on this. And the ministry is also important. These data facts can also be used in your mains, also in your essays also. Okay. See next one. Supreme Court has not upheld death penalty in 3 years. So we know death penalty. సో, డెత్ పెనాల్టీ ఎప్పుడిస్తారు? హ్యావ్ ఎ స్టాటిక్ లింక్ విత్ డెత్ పెనాల్టీకి సంబంధించి సుప్రీం కోర్ట్ యొక్క డెసిషన్స్ ఏంటి? ఎంతవరకు కోర్ట్‌కి సంబంధించి వెళ్ళొచ్చు? అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఒక లింకేజ్ గూడా ఉంది. సో, ఆ స్టాటిక్ పాయింట్స్ ఒకసారి మీరు కరెక్ట్‌గా చదువుకోండి. ఒక రిపోర్ట్ ప్రకారం సుప్రీం కోర్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి డెత్ పెనాల్టీ అనేది కన్ఫర్మ్ చేయలేదంట. అసలు అరౌండ్ 1310 డెత్ సెంటెన్సెస్ అనేది వచ్చినప్పటికీ 128 were sentenced in 2020. Only 842 were heard by the high courts, and there are zero death were there for in Supreme Court ఒక రిపోర్ట్‌లో జనరేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అండ్ 16th ఫినాన్స్ కమిషన్. ఇదొకసారి డీటెయిల్డ్ లుక్‌గా మీరు చదువుకోవాల్సి ఉంటది. సో, ఇక్కడ ఇట్ రిక్వైర్స్ ఎ సెపరేట్ వీడియో యాక్చువల్లీ. సో, ఐ జస్ట్ మెన్షన్ యూ గో అండ్ చెక్ ద బడ్జెట్ వీడియో. బడ్జెట్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్‌గా మీరు నేర్చుకోండి. మనం ఫర్దర్ వీడియో కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఈవెన్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అండ్ ఫినాన్స్ కమిషన్‌కి సంబంధించి డీటెయిల్‌గా చదువుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఓకే. ఇక్కడ నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి 18 కిల్డ్ ఇన్ ద బ్లాస్ట్ ఎట్ ఇల్లీగల్ కోల్ మైన్ ఇన్ మేఘాలయ అండ్ ద ఎక్స్‌ప్లోషన్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద డైనమైట్. మేఘాలయలో ఇల్లీగల్ కోల్ మైనింగ్ వల్ల
డైనమైట్ ఎక్స్‌ప్లోషన్ అనేది జరిగి 18 పీపుల్ చనిపోయారు. హియర్ ద సబ్‌స్టాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డైనమైట్ అండ్ కోల్ మైనింగ్ అనేది కూడా జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 5 కబ్స్ వర్ బోర్న్ టు నమీబియన్ చీతా అట్ కూనో నేషనల్ పార్క్. The Namibian cheetah Asha in Kuno National Park in Madhya Pradesh. 5 cheetah cubs have been born. With fresh litter, the cheetah population in India has reached 35 and 24 cubs born in India and 11 adults translocated from ఆఫ్రికన్ కంట్రీస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్‌కి సంబంధించి చీతాస్‌ని మనల్ని రీప్రొడ్యూస్ జేయడానికి ఇండియాలో చీతా యొక్క పాపులేషన్‌కి సంబంధించి చాలా ఎఫర్ట్స్ అనేది గవర్నమెంట్ ప్లేస్ చేస్తుంది. టైగర్స్, చీతాస్, ఎలిఫెంట్స్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్‌లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో అండ్ ఎస్పెషల్లీ కూనో నేషనల్ పార్క్‌లో చాలా కన్జర్వేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ కూనో నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఆ లొకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ కూనో నేషనల్ పార్క్‌కి ఎస్పెషల్లీ ఈ నమీబియా, ఆఫ్రికా నుంచి కొన్ని చీతాస్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో పెంచడం జరుగుతుందనమాట. అందులో భాగంగా ఈ నమీబియన్ చీతా ఆష ఏదైతే ఉందో అది ఒక 5 చీతా కప్స్‌కి జన్మనివ్వడం వల్ల చీతా ఒక పాపులేషన్ అనేది 35కి రీచ్ అయింది ఇండియాలో. ఓకే. వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఇక్కడ ఒక లొకేషన్ ఇచ్చాము. యూ హావ్ టు చెక్ ద లొకేషన్. ధాల్ లేక్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సీ ద లొకేషన్ ఆఫ్ డాల్ లేక్ అండ్ లేక్స్ ఇన్ ఇండియా. And poultry farmers jittery as bird flu breaks out in Tamil Nadu. Again, bird flu is very, very important from science and tech angle. And this question is also again a PYQ theme from UPSC prelims. ఈ H5N1 virus అంటే ఏంటి అని అడుగుతారు. It's related to avian influenza. బర్డ్ ఫ్లూకి సంబంధించి పర్టిక్యులర్లీ ఈ బర్డ్స్ లైక్ క్రోస్, ఎగ్రెట్స్, పెలికాన్స్, హెరాన్స్ అండ్ అదర్ బర్డ్స్ వీటి నుంచి బర్డ్ ఫ్లూ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది తమిళనాడులో బ్రేక్ ఔట్ అయింది. ఇస్ ఓకే. దట్ ఈస్ ఎ ఇష్యూ ఇన్ ద న్యూస్ పేపర్. బట్ వాట్ యూ హ్యావ్ టు స్టడీ ఇస్ లైక్ వాట్ ఈస్ అ వైరస్? ఆ వైరస్ యొక్క నేమ్ ఏంటి? H5N1 వైరస్. అది దేనికి రిలేట్ అయింది? ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా. వాట్ ఆర్ ద బర్డ్స్? దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ ఆస్క్ యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియా, యూఎస్ అన్‌వీల్స్ ఫ్రేమ్‌వర్క్ డీల్. ఇది ఇండియా, యూఎస్ తారిఫ్ ఆ టైంలో జరిగిన న్యూస్ ఫిబ్రవరిలోది మనకి. యూఎస్ రిమూవ్డ్ దిస్ 25% తారిఫ్. రిమైనింగ్ 95% విల్ బి లోయర్డ్ టు 18% నెక్స్ట్ వీక్. అండ్ ఇండియా టు రెడ్యూస్ ఆర్ రిమూవ్ తారిఫ్స్ ఫర్ యూఎస్ గుడ్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫార్మల్ డీల్ ఇస్ signed in the March and sensitive agricultural items and dairy kept out of the deal by Commerce Ministry. This is that time news, not so important. బట్ ఆ తారిఫ్స్ విషయంలో మనకి యూఎస్‌కి, ఇండియా హ్యావ్ రిలేషన్స్ కొంచెం క్లాష్ అయినాయి. హ్యావ్ ఎన్ ఐడియా ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే. And Quantum Valley is a game changer. Again, an important news. See, Andhra Pradesh is becoming a hub of the Quantum Valley. క్వాంటమ్‌కి సంబంధించి. సో, దానికి సంబంధించి మనకి ఆహ్, ఒక న్యూస్ అనేది వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఈ క్వాంటమ్ వ్యాలీ సెటప్ అనేది జరిగింది. సో, దిస్ ఈస్ అ ఫౌండేషన్ ఫర్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ. దీని యొక్క ఫీచర్స్ గనుక మనం తీసుకుంటే ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ టు Cryogenic and quantum manufacturing facility, and also a large scale quantum ceiling for Andhra Pradesh youth, and India's first national quantum reference facility, and also indigenous quantum hardware deployment by 2026, and a complete quantum supply chain and startup ecosystem. So this is very important news from the Telugu states. ఇలాంటి ఒక క్వాంటమ్ హబ్‌ని జనరేట్ చేయడం అన్నది కంట్రీలో అది మన తెలుగు స్టేట్స్ అండ్ అది ఆంధ్రప్రదేశ్‌లో దిస్ ఇస్ మేక్ అన్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ అవర్స్ అన్నమాట. సో, హావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి జనరల్ రిలేటివిటీ సర్వైవ్స్ ఇట్స్ హార్డెస్ట్ టెస్ట్ ఎట్. సీ మన ఐన్‌స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ థియరీ ఏదైతే ఉందో ఇది అగైన్ ప్రూవ్ చేయడం జరిగింది. ఈ LIGO అనేదేంటంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీస్. అగైన్ దిస్ ఇస్ ఎ కోర్ కాన్సెప్ట్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్. ఈ గ్రావిటేషనల్ వేవ్స్, LIGOస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీళ్ళెవరైతే ఉన్నారో ఒక గ్రావిటేషనల్ వేవ్‌ని డిటెక్ట్ చేశారంట. దే రికార్డెడ్ ఎ కాస్మిక్ టెర్రర్ కాల్. దాని యొక్క నేమ్ ఇస్ ఇక్కడ నేమ్ చూడండి. దిస్ మే కెన్ గివ్ యాస్ ఎ టర్మ్ లాగా క్వెషన్ ఇచ్చి కింద స్టేట్మెంట్స్‌లో ఇది దేనికి రిలేటెడ్ అని చెప్పి దే మే ఆస్క్ క్వెషన్. సీ GW 250114. This is something related to the gravitational observatory as LIGO. ఇదేంటంటే సో ఫార్ దిస్ ఇస్ a signal was the longest gravitational signal so far. And again it proved this
ఐన్‌స్టీన్ యొక్క జనరల్ రిలేటివిటీని ప్రూవ్ చేసింది. ఓకే. హియర్ సీ ద లొకేషన్ ఆఫ్ చబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్ యాస్ రీసెంట్ మన వార్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ పర్స్పెక్టివ్‌లో ద చబహార్ పోర్ట్ అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సీ ద లొకేషన్. సీ ద లొకేషన్ ఆఫ్ పోర్ట్స్ ఆల్సో. See here, Manipur's president rule end. Again, again you see ఇక్కడ మణిపూర్‌లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయింది. సో ఫార్ మీరు కరెంట్ అఫైర్స్ ఒక పాస్ట్ 2 ఇయర్స్ నుంచి గనుక మీరు చదివితే వి నో థట్ మణిపూర్‌లో ఎథ్నిక్ క్లాష్ వల్ల మనకి చాలా క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి. ఈ పాయింట్‌లో ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగింది. అక్కడ స్టేట్ అసెంబ్లీస్ కొలాప్స్ అయిపోయినాయి. మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ పాయింట్‌లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టాటిక్ పాలిటీ నుంచి ప్రెసిడెంట్ రూల్ ఎలా పెడతారు? ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్ రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ రూల్ యొక్క కండిషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా నేర్చుకోండి. దిస్ ఇస్ ద న్యూస్ ఇస్ హియర్ ప్రెసిడెంట్ రూల్ ఎండ్. బట్ యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్టాటిక్ వాట్ ఈస్ ప్రెసిడెంట్ రూల్? వాట్ ఆర్ ద రిలేటెడ్ ఆర్టికల్స్? ఇవన్నీ గూడా నేర్చుకోండి. సో దట్ యూ మే హావ్ ఎ క్వెషన్. ఓకే. ఇక్కడ ఖేమ్చంద్ న్యూ సీఎం అయ్యారు. అండ్ ప్రెసిడెంట్ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. స్టేట్ సెకండ్ సీఎం సిన్స్ 2022 ఎలక్షన్ అండ్ ఫస్ట్ వాస్ బిరెన్ సింగ్. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ కుకీజో. ప్రెసిడెంట్ రూల్ వాస్ ఎండెడ్ ఇన్ February 30, 2025. Okay. See the next current affairs. ఇండియా, మలేషియా ఇంక్ పాక్ట్ టు ఎక్స్‌పాండ్ స్ట్రాటజిక్ టైస్. సో, ఇండియా అండ్ మలేషియా వచ్చేసి ఒక ఇంక్ పాక్ట్ అనేది స్ట్రాటజిక్ టైస్‌కి సంబంధించి ఒక పాక్ట్ అనేది జరిగింది. ద కంట్రీస్ సైన్ అగ్రీమెంట్ ఇన్ కీ ఏరియాస్ ఇంక్లూడింగ్ డిఫెన్స్‌కి సంబంధించి, సెమీ కండక్టర్స్ డ్యూరింగ్ ద టాక్స్ ఇన్ కులాలంపూర్ అండ్ మోడీ అండ్ మలేషియన్ పీఎం హైలైట్స్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ ట్రేడ్ ఇన్ ద లోకల్ కరెన్సీస్. సో, హియర్ ద లోకల్ కరెన్సీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ రీసెంట్ డీ-డాలరైజేషన్ కానివ్వండి, ఇలాంటి పర్స్పెక్టివ్‌లో ఒక కంట్రీస్ గ్రూపింగ్స్‌లో కానీ, కంట్రీస్‌లో గానీ మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఈస్ ట్రైయింగ్ టు హావ్ ఎ ట్రేడ్ ఇన్ దేర్ ఓన్ కరెన్సీస్. రైట్? సో, ఈ వార్ పర్స్పెక్టివ్స్‌లో గూడా ఎకానమీ స్టెబిలైజేషన్ కోసం ప్రతి ఒక్క రూపీని గానీ, వాళ్ళ యొక్క కరెన్సీని స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఈవెన్ హియర్ ఆల్సో ఇండియా అండ్ మలేషియా హావ్ దిస్ ఇంపాక్ట్ రిగార్డింగ్ డిఫెన్స్, సెమీకండక్టర్ అండ్ ఆల్ ఒక స్ట్రాటజిక్ టైస్ అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేబుల్ ఆల్ ఫోటో రియలిస్టిక్ ఏఐ కంటెంట్ ఆన్‌లైన్ సేస్ సెంటర్. సో, సెంటర్ హాస్ గివెన్ సమ్ రూల్స్ రిగార్డింగ్ ది ఏఐ కంటెంట్. ఏ కంటెంట్ ఫోటో రియలిస్టిక్ కంటెంట్ లేబుల్ చేయాలి అని. బికాజ్ లైక్ ఫేక్ కంటెంట్‌ని కానియండి, డీప్ ఫేక్స్ వీటిని ప్రివెంట్ చేయడానికి ఒక సేఫ్ హార్బర్ రిమూవర్ లాగా ఈ కొన్ని రూల్స్ అనేది అమెండ్ చేయడం జరిగింది ఇన్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో. ఓకే. అగైన్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రమ్ హిస్టరీ. Tamil Brahmi inscriptions were discovered in Egypt, shed light on the ancient trade links. See, the discovery is 30 inscriptions in Tamil, Brahmi, Prakrit, and Sanskrit found in the Valley of Kings, Egypt. The period is 1st and 3rd century CE, and the location is Theban Necropolis, Egypt. Confirms early trade and cultural contacts between ancient Tamilakam and Roman world. చూడండి the Tamil period, the Sangam age or Tamils have their own culture, have their own history from the very past. మన ఇండియన్ హిస్టరీ గనుక చూసుకుంటే గూడా తమిళ్స్ హ్యావ్ their own history. సో, ఈ తమిళ్స్‌కి హ్యావ్ ద లింకేజ్ విత్ ఈజిప్టియన్‌లో ఉన్న రోమన్స్‌కి ఎప్పుడు 1st, 3rd సెంచరీలోనే ట్రేడ్ లింక్స్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి మనకి రీసెంట్‌గా ఈజిప్ట్‌లో వాలీ ఆఫ్ కింగ్స్ ఈజిప్ట్‌లో ఒక 30 ఇన్‌స్క్రిప్షన్స్ అనేవి తమిళ్, బ్రాహ్మి, ప్రాకృత సాంస్క్రిట్‌లో కొన్ని ఇన్‌స్క్రిప్షన్స్ అనేవి దొరికినాయంట. సో, దిస్ ప్రూవ్స్ థట్ యెస్, ద తమిళ్స్ అండ్ ద రోమన్ వరల్డ్ హ్యావ్ దిస్ ఎర్లియర్ కల్చరల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక ప్రూఫ్‌గా రీసెంట్ టైమ్స్‌లో వచ్చింది. దీన్ని మనం కేస్ స్టడీగా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్టేట్‌మెంట్. వందే మాతరం టు బి ప్లేడ్ బిఫోర్ నేషనల్ యాంథమ్. అగైన్ వందే మాతరం మీద రీసెంట్‌గా చాలా డిబేట్స్ అనేవి జరిగినాయి. సో, థాట్ మేక్స్ వందే మాతరం యాస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్‌కి. అండ్ అగైన్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ 150 ఇయర్స్ అనేది అయింది వందే మాతరం వచ్చి మనకి. సో, ఇట్ వాస్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. సో, అగైన్ ఐ మే ఎక్స్‌పెక్ట్ వందే మాతరంకి రిలేటెడ్‌గా ఏదో ఒక క్వెషన్ అయితే I'm expecting at least it will come in the prelims. So, read them thoroughly. Okay. నెక్స్ట్ వచ్చేసి అగైన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎ న్యూ సిపిఐ బేస్ క్లియర్ అండ్ ఇన్ఫ్లేషనర్ సిగ్నల్. రీసెంట్‌గా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది దాని యొక్క బేస్ ఇయర్‌ని చేంజ్ చేయడం జరిగింది. విచ్ ఇస్ ఫ్రమ్ 2011, 12 నుంచి 22, 23కి
సిపిఐ బేస్‌ని మార్చారు. రివైజ్డ్ బాస్కెట్ అనేది వచ్చింది. అండ్ ద సోర్సెస్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. రివైజ్డ్ బాస్కెట్‌లో ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో జనరల్లీ వెయిటెడ్ వచ్చేసి ఈ పర్సనల్ కేర్, రెస్టారెంట్ అండ్ అకామిడేషన్, ఎడ్యుకేషన్ సర్వీస్, రిక్రియేషన్ అండ్ కల్చర్, information and communication, transport, health, routine household maintenance, housing, water and other fuels, clothing, footwear, pan, tobacco, intoxicants, and food and beverages. ఈ విధంగా ఈ రివైజ్డ్ బాస్కెట్‌లో 12 డిస్టింక్ట్ కేటగరీస్‌ని ప్లేస్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్ అకార్డింగ్ టు దిస్ పర్పస్ ఆఫ్ దిస్. ఈ సిపిఐ వచ్చేసి బాస్కెట్స్ ఆఫ్ గూడ్స్‌ని రివైజ్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ వాట్ వాట్ హాస్ సెడ్ నో ద స్టేట్స్ సచ్ యాస్ తెలంగాణ, కేరళ, తమిళనాడు, రాజస్థాన్ అండ్ కర్ణాటక షోస్ హైయర్ ఇన్ఫ్లేషన్ విచ్ పాయింట్స్ టు ద రైజింగ్ కాస్ట్ ఇన్ ద సర్వీసెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హియర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డ్ ప్రషాద్, which is pilgrimage regeneration spiritual heritage augmentation drive. This is to intends to develop temple and tourist destinations across the country, especially temple tourism ని డెవలప్ చేయడానికి ఇండియాలో తీసుకొచ్చిన స్కీమే ప్రసాద్ స్కీమ్. ఓకేనా? టెంపుల్ టూరిజం, పిల్గ్రిమేజ్ సైట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా యుఎస్ జాయింట్లీ కలిసి ఒక వజ్ర ప్రహార్ జాయింట్ ఎక్సర్సైజ్ ని బిగిన్ చేసింది ఇన్ హిమాచల్ ప్రదేశ్. జనరల్లీ ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ అనొచ్చు. మిలిటరీ కోఆపరేషన్ కి ద ఎయిమ్ ఇస్ మెయిన్లీ టు ఇంక్రీస్ ఇంటర్పరబిలిటీ, జాయింట్నెస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్పెషల్ ఆపరేషన్ టాక్టిక్స్ ని ఎక్స్చేంజ్ చేయడానికి ఇండియా యుఎస్ మధ్య ఉన్న జాయింట్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్ వజ్ర ప్రహార్. This year it is 16th edition of India US Joint Special Forces Vajra Praha, Himachal Pradesh లో జరిగింది. It brings together 45 personnel from the Indian Army Special Forces and 12 troops from the US Army's Green Berets. Okay, this is one such exercise you have to remember. It is between India and US. The exercise is Vajra Praha. 16th session has happened in Himachal Pradesh. Okay. Again, here see the new center increases MSP for jute by 275 rupees per quintal. Again MSP, jute, crops, again the favorite theme for UPSC. సో సెంటర్ వచ్చేసి జూట్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ ని 275 రూపీస్ పర్ క్వింటాల్ కి పెంచిందంట బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇట్ ఇంక్రీజెస్ ఎంఎస్పీ ఆఫ్ రా జూట్ ఫర్ 2026 to 2027 by rupees 220.75 per quintal and the new rate is 5,000 per quintal. ఎస్పెషల్లీ జూట్ ఎక్కడెక్కడ ఎక్కువగా గ్రో చేసే ఏరియాస్ లైక్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. Okay, here comes a very important news again. Union Cabinet not for Kerala to become Keralam. సో కేరళ యొక్క నేమ్ ని కేరళంగా మార్చడానికి యూనియన్ క్యాబినెట్ కూడా ఒప్పుకుంది అంట. యూనియన్ క్యాబినెట్ has approved Kerala government proposal and the president will now refer the Kerala Alteration of Name Bill 2026 to the Kerala Legislative Assembly to express its views. It is under Article 3 of the Constitution of India. States formed on the basis of language. The first is, day of November 1956 is the Kerala పిరారి డే. మనకి ఎలాగైతే మనకి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే ఎలాగైతే ఉంటదో కేరళ పిరారి డే ఆ డేలో ఫస్ట్ డే ఆఫ్ నవంబర్ 1956 ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగిందో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 దాని ప్రకారంగా స్టేట్స్ ఎలా లాంగ్వేజ్ మీద ఫార్మ్ అయినాయి. అది ఆ పాలిటీలో స్టాటిక్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ పీవైక్యూస్ కూడా దాని మీద చాలా సార్లు అడిగున్నారు. ఇప్పుడు కూడా న్యూస్‌లో వచ్చింది. సో, ద స్టేట్ ఫార్మేషన్ రీఆర్గనైజేషన్ ఆ స్టేట్ ఫార్మేషన్ అనేది బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్‌కి సంబంధించి ముందు కమిటీస్ వస్తాయి. ఆ కమిటీస్ ఒకదాని తర్వాత ఒకటి స్టేట్ ఏంటి అనేది కూడా మీరు క్లియర్‌గా నేర్చుకోండి. అండ్ దిస్ స్టేట్ యొక్క ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ ఆర్ చేంజ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రిమెంబర్ ద ఆర్టికల్ అండ్ దిస్ ఈస్ ద బిల్ ఫర్ కేరళ టు చేంజ్ ఇట్స్ నేమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ టు రోల్ ఔట్ ఫ్రీ హెచ్‌పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. రీసెంట్‌గా మనకి హెచ్‌పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా రోల్ ఔట్ అవుతుంది. ఎస్పెషల్లీ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఇస్ టార్గెటింగ్ ద గర్ల్స్ ఆఫ్ ఏజ్డ్ 14, ఎస్పెషల్లీ ద మెన్స్ట్రుయేషన్ ఏజ్‌లో ఉన్న గర్ల్స్‌కి. ఎస్పెషల్లీ ఈ వ్యాక్సినేషన్ అనేది విచ్ ఇస్ వాలంటరీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ensuring equitable access across socio-economic groups, and this is to protect from cervical cancers. It was developed by Gardasil vaccine, protection against HPV types of 16 and 18. What is the full form? This HPV is human papillomavirus vaccination under the Union Health Ministry. Okay.
See next one. Committee to probe repeated failures of PSLV says ISRO. ఇస్రో వచ్చేసి ఈ పిఎస్ఎల్వి రిపీటెడ్‌గా ఫెయిల్యూర్స్ జరుగుతున్న దాని మీద ఒక కమిటీని ప్రోబ్ చేసింది. అండ్ ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కి సంబంధించి ఏ వెరీ జనరల్ న్యూస్, నాట్ సో ఇంపార్టెంట్. గో ఫర్ నెక్స్ట్ వన్. హియర్ ఈస్ ద పీఎం గతి శక్తి. పీఎం గతి శక్తి స్కీమ్ వచ్చేసి కంట్రీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్‌కి సంబంధించి తీసుకొచ్చిన స్కీమే పీఎం గతి శక్తి స్కీమ్. ఆ స్కీమ్ కింద మనకి 3 రైల్వే ప్రాజెక్ట్స్ అని ఓకే అని అంటే జస్ట్ హావ్ ఆ స్కీమ్ దేనికి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఆల్రెడీ మనం లాస్ట్ జాన్వరి కరెంట్ అఫైర్స్‌లో కూడా చూసాము. ఇండియా ఈస్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఐఎస్ఏ, లైక్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్‌కి సంబంధించి. అండ్ ఇట్ ఈస్ టార్గెటింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీని 2030 కల్లా 1 ట్రిలియన్ సోలార్ ఎనర్జీని తీసుకురావడం. అండ్ ఆల్సో ఇండియా ఈస్ డూయింగ్ అ లాట్ ఫర్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్‌కి, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్‌కి సంబంధించి దాని తరపున తీసుకొచ్చిన స్కీమే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఎలక్ట్రిఫికేషన్ కానియండి, సోలార్ రూఫ్ టాప్స్‌కి సంబంధించి మనకి స్కీమ్ వచ్చేసి పీఎం సూర్య ముఫ్త్ బిజ్లీ యోజన. నెక్స్ట్ వచ్చేసి సీఎం బైండింగ్ డైరెక్షన్స్ ఫర్ ప్లాట్‌ఫార్మ్స్ టు స్టే మినిస్ట్రీస్. సో హియర్ ద కమ్యూనికేషన్ గవర్నమెంట్ వచ్చేసి వాట్సాప్ వంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమ్ బిండింగ్ ఫాలో చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్‌ని తీసుకొచ్చిందనమాట. సిమ్ బిండింగ్ డైరెక్షన్స్. ఆ రూల్స్ ఏంటంటే మెసేజింగ్ యాప్స్ ఇంక్లూడింగ్ వాట్సాప్ టు డూ 2 థింగ్స్. 2 థింగ్స్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ వన్ ఈస్ ఫోర్సిబ్లీ లాగ్ ఔట్ యూజర్స్ ఇన్ సర్వీసెస్ సచ్ as వాట్సాప్ every 6 hours and stop functioning if user doesn't have registered SIM provision on the device. ఏంటి వాట్సాప్ వెబ్ అనేది ఎవ్రీ 6 అవర్స్‌కి ఒకసారి లాగౌట్ అయ్యే విధంగా, అండ్ ఆల్సో రిజిస్టర్డ్ సిమ్ లేకపోతే యాప్ అనేది స్టాప్ అయ్యే విధంగా కొన్ని రూల్స్‌ని తీసుకొచ్చింది. ద మెయిన్ రీజన్ టు టేక్ దిస్ రూల్స్ ఎందుకు అంటే నేషనల్ సెక్యూరిటీ అండ్ యాంటీ ఫ్రాడ్‌కి రీజన్స్‌ని బేస్ చేసుకొని దిస్ government has been given, the communication minister has given the sim binding directions to this messaging apps, especially WhatsApp. Okay. Next వచ్చేసి bill to replace UGC AICT with minister says the government. Again we have seen all this in the last video also. Vikashit Bharat Shiksha Adhishtanam bill. This is very important, especially UGC, AICT, NCTE ఇలా డిఫరెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్‌కి సంబంధించిన బాడీస్ అన్నిటిని రీప్లేస్ చేస్తూ, ఈ 12 అంబ్రెల్లా కమిషన్స్ అన్ని రీప్లేస్ చేస్తూ ఒక ఒక తీసుకురావడానికి తీసుకొచ్చింది వికసిత్ భారత్ శిక్ష అధిష్టానం. బట్ ఈ బిల్ యొక్క ఏంటంటే ఇక్కడేంటంటే ఈ న్యూ కమిషన్స్ విల్ నాట్ హావ్ ద పవర్స్ టు డిస్బర్స్ ది గ్రాంట్స్. యూ హావ్ టు రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్టాండ్స్ ఫర్మ్‌లీ విత్ ఇజ్రాయెల్. మోడీ టెల్స్ నెసెట్. నెసెట్ మీన్స్ హియర్ ఇస్ ద ఇజ్రాయలీ పార్లమెంట్‌ని నెసెట్ అంటారు. ఇక్కడి నుంచే మనకి యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో, మోడీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో వెళ్లి మాట్లాడారు. వి విల్ బి లైక్ ఫుల్ సపోర్ట్ ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పి. ఐ థింక్ మీరు న్యూస్‌లో చూసుండొచ్చు. Prime Minister addresses the Israeli parliament as he begins a visit to West African country, and India has an uncompromising policy of zero tolerance for terrorism ki sambandhinchi. So have a look and also see the location where Israel is. Israel border countries enti. West Asia map mottam you have to have, because this time West Asia is like shaking like anything else, right? So definitely West Asia related geography ki sambandhinchi you may expect question. If you don't get in it in prelims, definitely you may get in mains, or at least in interview, definitely they will be asked, right? So have a look on West Asia. Okay. See next question. Cheetah Gamini gave birth to 4 cheetah cubs at Puno. Already మనం ఇందాక నమీబియన్ చీతా ఆశ చూసాం కదా. ఇక్కడ ఇంకొక చీతా గామిని చీతా. ద నేమ్ ఆఫ్ చీతా ఇస్ గామిని. ఇది ఒక 4 చీతాలకి జన్మనిచ్చిందంటే. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద కూనో నేషనల్ పార్క్. Kuno National Park location is very important. It is in Madhya Pradesh. So you may expect question from Kuno National Park this year, because it is there in current affairs like multiple times a year లో. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ చీతా అయిన గామిని వచ్చేసి ఇట్ గేవ్ బర్త్స్ టు ఫోర్త్ కప్ కి జన్మనిచ్చిందంట. సారీ, కూనో నేషనల్ పార్క్. దాట్ మేక్స్ ద నెంబర్ ఆఫ్ కప్స్ ఇన్ ఇండియా 39. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేవీ కమిషన్స్ ఐఎన్ఎస్
అంజదీప్ టు బూస్ట్ యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీ. యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీని బూస్ట్ చేయడానికి మన నేవీ వచ్చేసి ఐఎన్ఎస్ అంజదీప్ని కమిషన్ చేసింది. దిస్ ఇస్ ఐఎన్ఎస్ అంజదీప్ వచ్చేసి దిస్ ఇస్ ద ఫోర్త్ ఇండిజినస్లీ డిజైన్ అండ్ బిల్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఐఎన్ఎస్ అంజదీప్ at Chennai port, which is 77 meters long, and it is designed to detect, track, and neutralize the enemy submarines in the coastal waters. Named Anjadip to carry forward the valor of historic island of the coast of the Karavar. ఈ నేమ్ కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ఐలాండ్ అయిన కోస్ట్ ఆఫ్ కరోవర్ యొక్క ఐలాండ్ యొక్క హిస్టారిక్ వాలోర్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ నేమ్ని తీసుకురావడం జరిగింది. వీటి యొక్క ఫీచర్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ బ్యాన్స్ క్లాస్ 8 టెక్స్ట్ బుక్స్ ఆర్డర్ సీజర్ ఆఫ్ కాపీస్. అగైన్ మనకి రీసెంట్ గా దెర్ ఇస్ డిబేట్స్ వర్ హ్యాపెన్. జ్యుడిషియరీకి సంబంధించి క్లాస్ 8 టెక్స్ట్ బుక్ లో సంథింగ్ రిలేటెడ్ టు జ్యుడిషియరీ యొక్క కరప్షన్ రిలేటెడ్ సంథింగ్ హావ్ బీన్ దేర్ ఇన్ ద ఇవ్వడం వల్ల బుక్స్ ని బ్యాన్ చేయడం జరిగింది సుప్రీం కోర్ట్. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం న్యూస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. యూ హ్యావ్ టు సీ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. అండ్ యూ షుడ్ హ్యావ్ జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి రిగార్డింగ్ విత్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఈస్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్, అండ్ ఇది మనం ఒకసారి ఇక్కడ గుర్తు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ లింక్ టు స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా మోడీ. అగైన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హ్యాస్ సెడ్ వెస్ట్ ఏషియా యొక్క స్టెబిలిటీ అనేది ఇండియా యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్ తో లింక్ అయి ఉంది అని చెప్పారు. సో దీనికి సంబంధించి 2 గ్రూప్స్ మనం ఇక్కడ 2 రిలేటెడ్ గ్రూపింగ్స్ మనం నేర్చుకోవాలి. ఇండియా ఇజ్రాయెల్ కి సంబంధించి ఐఎంఈసి ఒకటి, ఐటీయూటీ ఒకటి మనం నేర్చుకోవాలి. ఐఎంఈసి వచ్చేసి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అండ్ ఐటీఈటీ వచ్చేసి ఇండియా ఇజ్రాయెల్ యుఏఈ అండ్ యుఎస్ఏ. ఈ 2 గ్రూపింగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ అన్వీల్స్ పాలసీ టు టాకిల్ టెర్రరిజం. టెర్రరిజం థ్రెట్ కి సంబంధించి సెంటర్ ఒక పాలసీని తీసుకొచ్చింది యాక్చువల్లీ బై యూనియన్ హోమ్ మినిస్ట్రీ. It released the country's first ever anti-terror policy. This anti-terror policy is called as Prahar. Prahar is important. So India is facing threats on all 3 fronts, especially water, land, air. అన్ని నుంచి కూడా ఇండియా ఇస్ ఫేసింగ్ ద థ్రెట్, రైట్? సో ఈ థ్రెట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చింది ద థింగ్ ఇస్ కాల్డ్ as Prahar. Okay, here is again an important news, the important personality from the current affairs and also from the modern history. So ఇది మటు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. సో ప్రెసిడెంట్ unveils the burst of Rajaji which aims to move to shed to the colonial mindset. బర్స్ట్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక స్టాచ్యూకి మనకి ఓన్లీ బాడీ వరకే పెడతారు, కైండ్ ఆఫ్ స్టాచ్యూ లైక్ హెడ్ నుంచి జస్ట్ ఆర్మ్ బాడీ వరకు. ఇట్స్ కాల్డ్ బర్స్ట్. అంటే ది బర్స్ట్ ఆఫ్ రాజాజీ సి రాజగోపాలాచారి, ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1948 నుంచి 1950 వరకు. ఎట్ ద రాష్ట్రపతి భవన్ యూ సీ దిస్ burst, and he is also part of non-cooperation movement, civil disobedient movement, salt satyagraha, at especially Vedaranyam salt march in Tamil Nadu CM. He is also Tamil Nadu CM. So have a look on his ఆయనకి సంబంధించిన మూమెంట్స్, ఆయన సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఒకసారి నేర్చుకోండి. ఆల్రెడీ వీ లెర్న్ సావిత్రిబాయి ఫులే అండ్ ఆల్సో స్వామి వివేకానంద, ఇప్పుడు రాజగోపాలాచారి వచ్చారు. All these 3 are important personalities from current affairs and also from modern history. Static నుంచి కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 85 కంట్రీస్ 3 బాడీస్ సైన్స్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్. అగైన్ ఇంపార్టెంట్ న్యూస్. డెఫినెట్లీ ఈ ఏఐ సమ్మిట్ గురించి కూడా యూ మే ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఎయిదర్ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ దిస్ ఇయర్, బికాస్ మనకి న్యూ ఢిల్లీలో రీసెంట్గా ఏఐ సమ్మిట్ అనేది జరిగింది. సో దాన్నే ఢిల్లీ డిక్లరేషన్ అని కూడా అన్నారు. ఏ ఇంపాక్ట్ సమ్మిట్కి సంబంధించి 85 కంట్రీస్ మనకి కొన్ని కంట్రీస్ సిగ్నేటరీ చేసాయి అనమాట. వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. US and China are among the signatories of the statements that offers voluntary non-binding frameworks to promote access to AI resources, support locally relevant innovation, and strengthen resilient AI ecosystem while respecting the national laws. So remember, this is a non-binding framework and guided by the principle. So this AI Impact Summit యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే సర్వజన హితయ సర్వ
Sarvajana Sukhaya, that is welfare of all and happiness for all. The theme is also important, and the declaration underscores that the benefits of AI must be equitably shared across the humanity. అండ్ దిస్ ఇయర్ మనకి ఏఐ సమ్మిట్ అనేది ఇండియాలో జరిగింది. అది గూడా ఒకటి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీఐసీ పుల్స్ అప్ గవర్నమెంట్ ఫర్ స్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సంకల్ప్ స్కీమ్. సో, ఇక్కడ స్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సంకల్ప్ స్కీమ్‌కి సంబంధించి పీఏసీ ఈస్ పుల్లింగ్ అప్ ద గవర్నమెంట్. అసలు ఇక్కడ సంకల్ప్ స్కీమ్ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. సంకల్ప్ స్కీమ్ ఈస్ ద స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్. బతకడానికి సంబంధించి స్కిల్స్‌ని, నాలెడ్జ్‌ని అవేర్ చేసే ప్రోగ్రామ్‌ని మనం సంకల్ప్ స్కీమ్ అని చెప్తున్నాడు. సో, అండ్ ద ఎయిమ్ ఈస్ టు గివ్ స్కిల్ ట్రైనింగ్, knowledge, industry linkage, and also marginalized inclusion. Especially, this is a flagship program of the Ministry of Skill Development and Entrepreneurship, which is designed to strengthen short term skill training through better institutional frameworks, enhanced industry linkages, and targeted inclusion of the marginalized community. Okay, here is an important speeches from the current affairs. This is a Nilagiri Thal. Nilagiri is anagala మీకు గుర్తు రావాల్సింది. This is from the Western Ghats and from the location is Tamil Nadu. ఓకే. ఈ నీలగిరి థాట్స్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ మౌంటైన్ గోట్ విచ్ ఇస్ ఎండమిక్ టు సదరన్ వెస్టర్న్ ఘాట్స్‌కి సంబంధించిన ఒక ఎండేంజర్డ్ మౌంటైన్ గోట్ నీలగిరి థార్. ఏంటంటే దిస్ వాస్ వన్స్ ఫౌండ్ అక్రాస్ ఎంటైర్ రేంజ్. బట్ నౌ సర్వేస్ ఓన్లీ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ పాకెట్స్. అంటే ఒకప్పుడు ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్‌లో మొత్తం చూసిన ఇది ఇప్పుడు రీసెంట్‌గా ఓన్లీ అక్కడక్కడ మాత్రమే మనం చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఈస్ అండర్ సివియర్ స్ట్రెస్ డ్యూ టు హాబిటాట్ లాస్. నెక్స్ట్ వచ్చేసి వి సీ ద గ్లోబల్ కోఆపరేషన్ ఈస్ క్రూషియల్ టు టాకిల్ ఏఐ bias and risk, says PM. So this particular quotation from PM Modi regarding AI is very important. మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ పర్టిక్యులర్ కొటేషన్ వి విల్ బి యూజింగ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్‌లో, ఇంట్రోలో గానీ, బాడీలో గానీ, కంక్లూజన్‌లో గానీ, లైక్ ఎస్సేస్‌లో గానీ మీరు డెఫినైట్‌లీ యూజ్ చేయొచ్చు. సో, దట్స్ వై ఐ కెప్ట్ దిస్ ఆల్సో. ఇక్కడ చూడండి. ఎవ్రీ ఇండియన్ విల్ ఎక్స్‌పీరియన్స్ ఏఐ యాస్ ఎనేబులర్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎ మల్టిప్లయర్ ఆఫ్ క్యాపబిలిటీ అండ్ ఎ సర్వెంట్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ, నాట్ యాస్ ఎ థ్రెట్ టు దేర్ లైవ్లీహుడ్ ఆర్ అన్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ కంట్రోల్. ఏఐ రిలేటెడ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఇప్పటికి 4 సమ్మిట్స్ జరిగినాయి. ఇండియాలో జరిగింది 4థ్ సమ్మిట్. ఫస్ట్ సమ్మిట్ యూకేలో జరిగింది. సెకండ్ సౌత్ కొరియా అండ్ థర్డ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఫ్రాన్స్ పార్ట్నర్‌షిప్ ఎ ఫోర్స్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద వరల్డ్, సేస్ పీఎం మోడీ. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య కూడా ఒక పార్ట్నర్‌షిప్ అనేది కుదిరింది. దట్ ఈస్ అన్ అమెండ్మెంట్ ఆఫ్ ద ప్రోటోకాల్ అండ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రీమెంట్. And this elevated relationship between India and France is special global strategic partnership. Okay. See the location of France where it is. మనకి ఇండియాకి మలేషియాతో జరిగింది. ఇండియా యూ ట్రేడ్ డీల్స్ జరిగినాయి. ఇండియా యూకే ట్రేడ్ డీల్ జరిగింది. అండ్ ఆల్సో ఇండియా ఫ్రాన్స్‌తో కూడా ట్రేడ్ డీల్స్ జరిగినాయి. యూఎస్‌తో కూడా మనం టారిఫ్స్‌కి సంబంధించి డిస్కషన్స్ అనేవి జరిగాం. సో, హావ్ ద లొకేషన్ వాట్ ఎవర్ దోస్ డీల్స్ అనేవి ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా రీసెంట్‌గా మన కరెంట్ అఫైర్స్‌లో చాలా సార్లు వస్తున్న పాయింట్. అండ్ డెఫినైట్‌లీ ఇది కూడా మేబీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇది చూడండి. ఎన్‌జీటీ క్లియర్స్ 92,000 క్రోర్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌ని ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ చేసిందండి. విచ్ ఇంక్లూడ్స్ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌లో ఏంటంటే దిస్ ప్రాజెక్ట్ ఈస్ మెయిన్‌లీ ఇంక్లూడింగ్ ఎ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, ఎయిర్‌పోర్ట్, పవర్ ప్లాంట్, ఒక టౌన్‌షిప్‌ని బిల్డ్ చేయాలనుకుంటుంది. కానీ దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్‌గా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బికాజ్ నికోబార్ ఇస్ సచ్ అన్ ఏరియా విచ్ ఇస్ ఎన్విరాన్మెంటల్లీ వల్నరబుల్ ఏరియా విత్ కోరల్స్ అండ్ సో మచ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంది అని చెప్పి కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్ దీని మీద ఆహ్, ప్రొటెస్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ సిట్టింగ్స్ అండ్ కేసెస్ తర్వాత దిస్ ఎన్‌జీటీస్ క్లియర్ చేసింది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి. అండ్ ఇట్ సెడ్ థాట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ప్రాజెక్ట్ సైటింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఫైండ్స్ నో గుడ్ గ్రౌండ్ టు ఇంటర్ఫియర్ విత్ ద 2022 గవర్నమెంట్ క్లియరెన్స్ ఫర్ ది ప్రాజెక్ట్. అండ్ ఎన్‌జీటీ అప్హోల్డ్స్ హై పవర్డ్ కమిటీ review and also dismisses the petitions challenging the project, and the environment ministry directed to protect coral reefs, undertake coral regeneration, ensures no shoreline erosion or loss of turtle nesting beaches. Already you also learn about the olive ridley turtles and turtles, right? So వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయమని చెప్పి ఎన్‌జీటీ has given the clearance.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి న్యూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ టు టాప్ మార్కెట్ ఫర్ infra push. There is an urban challenge fund. This is completely a centrally sponsored scheme. What it is saying now, the Union Housing and Urban Affairs with 1 lakh crore central assistance, and the scheme is mainly aimed to support the transformative and bankable urban projects ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫండింగ్ కి ప్రొవైడ్ చేసే ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ which through a competitive challenge mode as urban infrastructure could not be developed with public finance alone and centrally assisted scheme. Okay. ఈ గవర్నమెంట్ వచ్చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని లాంచ్ చేసింది విచ్ ఇస్ 1 lakh crore scheme where the center is funding 25%, market with 50%. So these are all the whole current affairs from the February. హోప్ మీకు క్లాసెస్ లో ఈ ఫిబ్రవరిలో సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసామో అవన్నీ మీకు క్లియర్గా అర్థమైనవి అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ, please like, share, comment, and subscribe the video. That really motivates me to bring you the more quality content for you. And next video lo మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ తో కలుద్దాం. So until then, happy learning and thank you for watching the video.